very moving experience. Yes, very happy to be here and experience your culture. Thank you. I didn't know what to expect, actually, but it was an amazing experience. So I'm very grateful. Thank you. Very happy that we decided to come today and be able to experience this. Thank you. ముందుగా గోల్కొండ ప్రజలందరికీ హైదరాబాద్ ప్రజలందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. ఏటేటా ఇక్కడికి మేము అందరం ఫ్రెండ్స్ తోటి అందరం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేయడం జరుగుతుంది. మేము అందరం 10th ఫ్రెండ్స్ గత 2013 నుంచి ఇప్పుడు రావడం జరుగుతుంది. మొదట వారం స్టార్ట్ అయ్యి 7 వారాల అమ్మవారి బోనాలు ఎండ్ అవుతాయి. నెక్స్ట్ వారం మన సికింద్రాబాద్ బోనాలు, అనంతరం మన హైదరాబాద్ లాల్దారావారి అమ్మవారి బోనాలు జరుగుతాయి. ఆ దర్శనం మంచిగానే అయింది. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ మేము మార్నింగ్ అవర్స్ వచ్చినాం కాబట్టి క్రౌడ్ మాత్రం ఏం లేకుండే, ఈజీగానే అయిపోయింది దర్శనం. మాత్రం ఏర్పాటు మాత్రం ఇక మన తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఏం బాగాలేదు అని పబ్లిక్ టాక్. మరి ఇంకా ముందు ముందు మన హైదరాబాద్ సికింద్రాబాద్ మన బోనాలకి చూడాలి ఆ ఏర్పాటు ఎలా అయిందంటే. వీళ్ళకి తెలియదు కదా కొత్త ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వమే, కాకపోతే ఇప్పుడు గత 10 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం మన బోనాల వైపు వాళ్ళకి కొంచెం తెలవడానికి టైం పడుతుంది కదా. ఇక చేస్తారులే, ఎవరైనా చేయడానికే ఉంటారు ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి గారు కూడా మన హైదరాబాద్కి మన హిందూ సమాజానికి మంచిగానే సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే ఎంతో ప్రత్యేకత. ఈ ఏడు కూడా ఇట్లా అంగరంగ వైభవంగా చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మాకు మన తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే తెలంగాణ కాబట్టి మనకు బోనాలు కాబట్టి మనం బాగానే చేసుకుంటాం. ఈ బోనాల పండుగ మన ఓవరాల్ గా మన హైదరాబాద్ లో ఇంకా బాగా చేయడం జరుగుతుంది. బోనాలు అందరూ చేసుకుంటారు, బట్ హైదరాబాద్ మన గోల్కొండ బోనాలు కానీ సికింద్రాబాద్ బోనాలు కానీ మళ్ళా మన హైదరాబాద్ లాల్దారమ్మ బోనాలు కానీ బాగా జరుగుతాయి. అంటే ఈ మధ్య కాలంలో ఈ నేటి యువతకు కొంతవరకు ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల దైవభక్తి అనేది కొంతవరకు పెరుగుతుంది తగ్గుతలేదు. అప్పుడు ఎవరు రాకపోతుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫలక్నామా కాళీమాత టెంపుల్ ఉంది, అంతకుముందు తెలియకపోతున్నాయి. ఇప్పుడు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీ యొక్క ఇలాంటి స్టూడియో వాళ్ళు తెలియని పెరుగుతుంది, తగ్గుతలేదు, పెరుగుతుంది. అంటే భక్తి భావం అనేది పెరుగుతుంది, తగ్గుతలేదు, పెరుగుతుంది. సోషల్ మీడియా వల్ల ఫోన్ పరిమితం అది ఉండొచ్చు, కానీ మన ఇలాంటి మీ యొక్క ఇప్పుడు చూపించారు అనుకో. ఇప్పుడు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ మీ సోషల్ చూపిస్తే అరే మనం కూడా వెళ్దామని చెప్పి యువత ముందడుగేసి వెళ్తున్నారు. అలా అంటే మేనేజ్మెంట్ సరిగా లేదు. మనం గత లాస్ట్ వీక్ మన బల్కంపేటలో కళ్యాణం చూసాము. లాఠీ చార్జ్ చేయడం అది పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు, వాళ్ళు ఏంటంటే మనం బోనాలకే పూజిస్తాం అమ్మవారిని. వాళ్ళు ప్రతి ఇయర్ వాళ్ళ లైఫే అమ్మవారికి ఇస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం స్పెషల్ ఇవ్వాలని కోరుచున్నాం. కాకపోతే ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కన్నా వాళ్ళకి కొంచెం సపరేట్ ఇస్తే నార్మల్ పబ్లిక్ కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి అదొక్కటి లాఠీ చార్జ్ చేయడం చాలా తప్పు. వాళ్ళు శాపనార్థం పెట్టడం జరిగింది గవర్నమెంట్కి, అది పద్ధతి కాదు. దీనికి రేవంత్ రెడ్డి గారు కానీ ముందు కానీ నిరాశ గంటలు నిలబెట్టడం. ఇక పబ్లిక్ ఉంటే నిలబెడతారు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళు కొంచెం ఇద్దరు ఏ తప్పు రెండు సప్పట్లు లేని ఏది కాదు. కొంచెం ఇక వాళ్ళు కాకపోతే ఇక ప్రతి అమ్మవారు తన తల్లి ఏమంటారు వాళ్ళకు పిల్లలాగానే చూసుకుంటారు. ప్రతి అమ్మవారు మన మొక్కేది అమ్మవారిని మనం ఏమంటారు మన చల్లంగా చూడడానికి, కాబట్టి అంత మంచిగానే ఉంటుంది.